పురాణాల్లోకి వెళ్తే మనకు ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి. కాని ఈరోజు మనం తెలుసుకోబోయే కథ నిజంగా ప్రత్యేకం. అదే త్రిపురాసుర సంహారం. అసలు అసాధ్యమనుకున్న ఒక పనిని మహాశివుడు ఒకే ఒక్క బాణంతో ఎలా సాధించాడో ఈ కథనంలో వివరంగా చూద్దాం. ఈ కథ మొదలవ్వడమే ఒక భయంకరమైన వాతావరణంతో. ఆలోచించండి, ఈ భయం ఏదో ఒకరిద్దరిది కాదు, ఏకంగా 3 లోకాల్ని కమ్మేసింది. దేవతలు, ఋషులు, యక్షులు అందరూ ఒకే సమస్యతో వణికిపోతున్నారు. ఇంతకీ వాళ్లని అంతలా భయపెడుతున్న ఆ సమస్య ఏంటి? సరే, అసలీ సమస్య ఎక్కడ మొదలైందో చూద్దాం. ఈ అసురులకి ఇంత అపరిమితమైన శక్తి ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న కారణమేంటి? ఈ కథ మొత్తానికి మూలకారణం వీళ్లే, తారకాసురుడి 3 కొడుకులు. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి. వాళ్ల లక్ష్యం ఒక్కటే, ఎవ్వరూ ఓడించలేని అపారమయ శక్తిని సంపాదించటం. అనుకున్నది సాధించటం కోసం వాళ్లు చాలా కఠోరమైన తపస్సు చేశారు. ఇక వాళ్ల భక్తికి మెచ్చిన సృష్టికర్త బ్రహ్మదేవుడు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చూడండి, వాళ్లు కోరుకున్న వరం ఎంత తెలివైనదో. ఇది కేవలం మాకు చావు వద్దు అని అడగడం లాంటిది కాదు, అంతకంటే చాలా తెలివైనది. వాళ్లు ఏమడిగారంటే, మా 3 నగరాలు ఎప్పుడైతే ఒకే సరళరేఖలోకి వస్తాయో అప్పుడు ఒకే ఒక్క బాణంతో మమ్మల్ని 3ని ఒకేసారి చంపాలి. ఇది జరగడం దాదాపు అసాధ్యం కదా. అందుకే ఈ వరంతో తమకిక ఓటమే లేదని వాళ్లు గట్టిగా నమ్మారు. ఇక బ్రహ్మ వాళ్ల కోరికను కాదనలేకపోయాడు, సరే అన్నాడు. ఆ వరం ప్రభావంతో 3 అద్భుతమైన నగరాలు పుట్టాయి. అవే త్రిపురాలు. ఒకటి భూమిమీద, ఒకటి ఆకాశంలో, ఇంకొకటి స్వర్గంలో. ఈ నగరాల వల్ల వాళ్లకి 3 లోకాలమీద పూర్తి అధికారం వచ్చేసింది. సరే, వాళ్లక్కావాల్సిన శక్తి వచ్చింది. మరి తర్వాత ఏం జరిగింది? వాళ్లకు వచ్చిన ఈ అపరిమితమైన శక్తి ఎలాంటి అనర్థాలకు దారితీసిందో చూద్దాం. అధికారం చేతిలోకి రాగానే అహంకారం తలకెక్కింది. అంతే, ఆ అసురులు విశ్వం యొక్క నియమాలను అంటే ధర్మాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. యజ్ఞయాగాదుల్ని ఆపేశారు. ఋషులను, సాధువులను హింసించారు. దీంతో 3 లోకాల్లో అధర్మం పెరిగిపోయి ఎక్కడ చూసినా బాధలే. ఇక వీళ్ల ఆగడాలు భరించలేక, చేసేదేంలేక దేవతలందరూ కలిసి లయకారుడైన ఆ మహాదేవుడి దగ్గరికి వెళ్లారు. స్వామీ, మమ్మల్ని కాపాడు, ఈ అధర్మానికి ఒక ముగింపు పలకండి అని వేడుకున్నారు. మరి దేవతల మొరవిన్న శివుడెలా స్పందించాడు? ఆయన ప్లానేంటి ఇప్పుడు చూద్దాం. శివుడు వాళ్ల మాటలు విని ఏమాత్రం కంగారుపడలేదు. ప్రశాంతంగా ఒక చిరునవ్వు నవ్వి వాళ్లకు భరోసా ఇచ్చాడు. సమయం వచ్చినప్పుడు ఆ నగరాలు వాటంతట అవే ఒకే రేఖలోకి వస్తాయి. ఆ క్షణంలో నేను వాటిని నాశనం చేస్తాను అని చెప్పాడు. అంటే ధర్మం తప్పకుండా గెలుస్తుందని వాళ్లకొక హామీ ఇచ్చాడన్మాట. అయితే శివుడు చెప్పిన సమయముందే, అది వెంటనే రాలేదు. సంవత్సరాలు కాదు, ఏకంగా యుగాలు గడిచిపోయాయి. దేవతలంతా ఓపికగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నిరీక్షణే కథలో ఉత్కంఠను పెంచుతూ పోయింది. అసలు ఆ రోజు ఎప్పుడొస్తుంది? ఇక యుగాల నిరీక్షణకు తెరపడింది. కథా క్లైమాక్స్కి వచ్చేసింది. విశ్వం మొత్తం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్న ఆ చివరి ఘట్టం రానే వచ్చింది. శివుడు చెప్పినట్టే ఆ రోజు రానే వచ్చింది. గ్రహాలన్నీ ఒకే రేఖలోకి వచ్చాయి. భూమి, ఆకాశం, స్వర్గంలో ఉన్న 3 నగరాలు సరిగ్గా ఒకే సరళ రేఖపైకి వచ్చాయి. ఆ క్షణంలో ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది. ఇప్పుడు చూడండి ఆ అద్భుతమైన దృశ్యాన్ని. ఇది కేవలం శివుడి యుద్ధం కాదు, ఇది మొత్తం సృష్టి కలిసి చేస్తున్న యుద్ధం. సాక్షాత్తు భూదేవి రథంగా మారింది. సూర్యచంద్రులు ఆ రథానికి చక్రాలయ్యారు. మేరుపర్వతం విల్లుగా మారితే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఆ వింటికి బాణంగా మారాడు. మరి ఇంతటి దివ్యరథానికి సారథి ఎవరో తెలుసా? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే. ఆ విల్లుని ఎక్కుపెట్టి విష్ణుస్వరూపమైన ఆ బాణాన్ని వదిలే ముందు శివుడు గంభీరంగా నినదించాడు, ఓం హరహర మహాదేవా. ఆ నాదం విశ్వమంతా ప్రతిధ్వనించింది. ఇక కథలో ఇదే అత్యంత కీలకమైన ఘట్టం. ఇంతటి అసాధ్యమైన పనిని పూర్తి చేయడానికి పట్టింది కేవలం ఒకే ఒక్క దివ్యబాణం. ఆ బాణం సూర్యుడికన్నా ప్రకాశవంతంగా ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్ళింది. అంతే, ఒక్క క్షణంలో ఆ 3 నగరాలు బూడిదైపోయాయి. అసురుల అహంకారం వాళ్ల రాజ్యంతో పాటు బూడిదలో కలిసిపోయింది.
యుద్ధమైతే ముగిసిందే. మరి దీని ఫలితమేంటి? ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గొప్ప కార్యం తర్వాత శివుడికొక కొత్త పేరొచ్చింది, త్రిపురాంతకుడు. అంటే 3 పురాలను అంటే నగరాలను అంతం చేసినవాడు అని అర్థం. ఈ పేరు ఆయన శక్తికి, ధర్మ పరిరక్షణకు ఒక ప్రతీకగా నిలిచిపోయింది. అంటే ఈ కథ మనకేం నేర్పుతోంది? ఇది అహంకారానికి, వినయానికి మధ్య జరిగే ఒక శాశ్వతమైన పోరాటం. చూశారు కదా, అహంకారం చివరికి వినాశనానికే దారితీస్తుంది. కాని వినయం, దైవభక్తి అనేవి శాంతిని, సమతుల్యతను తిరిగి నిలబెడతాయి. ఈ కథ ఇదే మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. శివుడు చేసింది కేవలం విధ్వంసం కాదు, ఆ సంహారం వెనుక లోతైన కరుణ ఉంది. ఆయన చర్య మొత్తం లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని తిరిగి నిలబెట్టడం కోసం జరిగింది. ఈ కథ ఇక్కడితో ముగిసింది, కాని ఇది మనందరిలో ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. అపారమైన శక్తి మన చేతికి వచ్చినప్పుడు దాన్ని ధర్మ మార్గంలో నడిపించేది ఏది? మనల్ని వినాశనం వైపు తీసుకెళ్లే అహంకారం నుండి కాపాడేది ఏది? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ త్రిపురాంతకుడి గాథ అందించిన నీతిని మననం చేసుకుందాం.